హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ స్టేట్ నుంచి మనకి అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు అయితే లేదు. ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డీడీ అయితే మనం తీయవలసి ఉంటుంది. ఓన్లీ అర్హత వచ్చేసి 10th డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, లైక్ చేసినట్లయితే నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినటువంటి నారాయణపేట నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మనకి రీసెంట్గానే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి April 4th అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది అనే ఒక నోటిఫికేషన్లో మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి నారాయణపేట డిస్టిక్ అయినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఒక నారాయణపేట ఎవరైతే డిస్టిక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకి తెలిసిండదు కదా, మీరైతే షేర్ చేయండి. మీ డిస్టిక్ కూడా ఏదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ డిస్టిక్ కూడా వేకెన్సీస్ వచ్చినప్పుడు అయితే కంపల్సరీగా అయితే వీడియో చేస్తాను. మీరైతే ఒకసారి అయితే నాకు కింద కామెంట్ అయితే చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లలో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆటానమీ, అలాగే ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, సెంట్రల్ లైబ్రరీ, అలాగే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, అలాగే ప్రిన్సిపల్ ఆఫీసర్కి సంబంధించి, హాస్పిటల్ సబార్డినేట్ సంబంధించి, మనకి మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి టోటల్ వచ్చేసి మనకి 32 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. వివిధ డిపార్ట్మెంట్లలో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క విభాగాలకి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంట్రా అని చూసుకున్నట్లయితే మనకి 10th క్లాస్ పాస్ అయిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోదగిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు వచ్చేసి మనకి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి, లేదంటే డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్ చేసిన ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి శాలరీస్ వచ్చేసి మంత్లీ 19,500 అయితే పే చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్ సబార్డినేట్కి సంబంధించి మనకి ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి మనకి వేకెన్సీస్ వచ్చేసి ఒకటైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ అర్హతతో కాబట్టి మనకి 15,600 అయితే పే చేయడం జరుగుతుంది. దీంట్లోనే మనకి స్టెనోగ్రాఫర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఒకటైతే వేకెన్సీస్ ఉంది. దీనికి వచ్చేసి డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. మనకి 19,500 అయితే పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రిన్సిపల్ ఆఫీసర్కి సంబంధించి, ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి మనకి ఒక 3 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు వచ్చేసి మనకి 10th క్లాస్ పాస్ అయినా దాని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. 15,600 వరకు అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లోనే మనకి స్టెనోగ్రాఫర్ విభాగంలో మనకి వేకెన్సీస్ అయితే ఒకటి ఉంది. ఒక డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. 15,500 అయితే పే చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి మనకి థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి, స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి మనకి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి థియేటర్ అసిస్టెంట్ పోస్టులకి. ఓకేనా. అలాగే మనకి ఒక ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలని ఇచ్చారు. ఓకేనా. ఈ యొక్క థియేటర్ అసిస్టెంట్ పోస్ట్కి స్టెనో టైపిస్ట్కి వచ్చేసి మనకి డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. మనకి టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. 19,500 అయితే పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క థియేటర్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి 15,600 అయితే పే చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విభాగాల్లోనే వివిధ విభాగాల్లో వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడికి వెళ్ళి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకోండి. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి చాలా టైం అయితే పడుతుంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఇక్కడ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి 15th April వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓన్లీ 200 రూపీస్. అది డీడీ తీయాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మన దగ్గరలో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి మనకి ఒక పేరు మీద అయితే తీయాలి డీడీ, ఇన్ ఫేవర్ ఆఫ్ ది
ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నారాయణపేట అని చెప్పేసి ఒక పేరు మీద అయితే మనము డీడీ తీసి పంపించాలన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏమైనా కామెంట్ సెక్షన్ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డిస్టిక్ ఏదో అది అయితే కామెంట్ చేయండి, ఎందుకంటే మీ డిస్టిక్ కూడా వేకెన్సీస్ పడినప్పుడైతే నేను కంపల్సరీగా అయితే వీడియోస్ చేస్తాను. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. తప్పకుండా అయితే వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.